సార్ నమస్తే సార్. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్ సార్ రైతు సార్. నాకు రైతులుగా కోల్ చేస్తారే, రాజులు చేస్తారా? అదే సార్. నాకు ఫోన్ ఏమన్నా రాజులు చేస్తారా, రైతులే చేస్తారు? మన ఒక ఆయన నా పేరు రైతు పెట్టినారంటే కదా, ఆ రైతన్న అంటాడు నన్ను. రైతన్న నరేష్ అన్న అన్నాడు. వాట్సాప్ లా 2 ఎద్దులు కరిగేట్లా కొడుతున్నావు నువ్వు. అవు 2 ఎడ్లు. అది అప్పుడు ఏమంటారు, నాకు ఇట్లనే టైం దొరికినప్పుడు పోతా కదా, పోయినప్పుడు ఇక మా వాళ్ళు అదే టైంలో నాటేస్తున్నారు అంటే పోతే ఇక గొర్రెలు రొప్పుతున్నారు అన్నట్టు ఎడ్లతోని. మాకు 2 ఎడ్లు కూడా ఉన్నాయి. ఇక నేను కూడా పోయి జరసేపు, మనకు ఇష్టం కదా చిన్నప్పుడు అప్పుడప్పుడు చేసిన పనినే, అందుకే నేను ఆ గొర్రె రొప్పుతుంటే వాళ్ళు ఫోటో తీసి అరే నీవెందుకు చేస్తున్నావు అంటే, ఇక అరే నాకు ఇష్టం జరసేపు బురదలో దిగితే ఏమవుతుంది అని చెప్పి చేస్తే ఆ ఫోటో తీస్తే ఆ ఫోటో పెట్టుకుని ఇక నేను నా స్టేటస్ డీపీలో. ఆ ఎడ్లు మాయే ఎడ్లు అవి. ఈ రైతుది ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో సార్, అప్పటి నుండి ఒక 4 కిలోల వేడి తగ్గింటావు అనుకుంటా. ఎందుకంటావు అట్లా? అవును సార్. ఎందుకంటే మానసికంగా టెన్షన్ కూడా ఉంటది కదా సార్. ఈ రైతుల తరపున నువ్వు పోరాటం చేస్తున్నావు కదా, అంటే ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నావు సార్ అంటే, నువ్వు రుణమాఫీ పూర్తి అయిపోయింది అని రేవంత్ రెడ్డి చెప్పి సాయంత్రం పెట్టింది కదా. అవును. పెట్టిన తర్వాత చెప్పిపోయిన తర్వాత నువ్వు మళ్ళా 2 లక్షల పైన ఉన్నది అగ్రికల్చర్ ఆఫీసర్ నాకు ఇట్లా చెప్పిండు అని చెప్పేసి నువ్వు వాట్సాప్ లో పెట్టినా చూడు సార్, ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు. మరి నాకు ఎంత బాధ అయింది. ఆ దుర్మార్గులు రైతులు ఆ మాట వినంగానే ఆ రోజు మీరు కానీ సాయంత్రం అది పెట్టకపోయి ఉంటే చాలా మంది అధైర్యపడుతుంటారు సార్. అదే నిజం అనుకోని ఊకుందురు. ఇక ఊకుందురు. నేను ఆ మెసేజ్ వచ్చేదాకా నేను ఎందుకు బాధపడ్డా అంటే నేను మీకు ఎవరు కనిపించలేదు, కానీ ఆ పొద్దున ఆయన చెప్పిన తర్వాత సాయంత్రం ఈ మెసేజ్ వచ్చే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నేను ఎంత మదనపడ్డా అంటే, అరే ఇట్లా చేసిర్రు ఈ దుర్మార్గులు, మనం అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి, ఎంత నమ్మకం మీద తెచ్చుకున్నాము, పైగా ఈ పైన ఉన్న వాళ్ళకి కూడా ఎంత ఉన్నది అమౌంట్లో అవి కట్టేసుకోగా ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని మనం అనుకుంటే, ఇంకోటి గైడ్లైన్స్లో ఉండుకు నేను నమ్మిన వస్తుందని, కానీ వాళ్ళేమో దుర్మార్గులు అయిపోయిందని చెప్పిరి అనగానే నేను బాధపడ్డా, మస్తు బాధపడ్డా. నువ్వు అంటున్నావు కదా అన్నట్టు నేను ఇంటికాడ చాలా బాధపడ్డాక సాయంత్రం నాకు ఈ మెసేజ్ వచ్చి నాకు ఇది తెలవంగానే ఒక్క సెకండ్ కూడా ఆగలే అన్న. నాకు ఇట్లా మెసేజ్ రాగానే ఏఈఓలతో మాట్లాడి డిఏఓతో మాట్లాడి ఊరికొచ్చి లైవ్ పెట్టిన ఆ రోజు. అన్న ఎవరు టెన్షన్ పడకుర్రి ప్లీజ్ అని నేను ఎంత సంతోషంగా చెప్పిన అన్నాడు. ఎవరు భయపడకుర్రి బాధపడకుర్రి. చాలా సంతోషంగా చెప్పినావు. మరుసటి రోజు పొద్దున మేము కూడా ఏఓకి ఫోన్ చేస్తే మాకు కూడా వాట్సాప్ పెట్టినారు సార్. మరి ఎట్లా పెట్టిర్రు? నేను అంటున్నా గైడ్ లైన్స్ లో ఉన్నది, వ్యవసాయ శాఖ చెప్తుంది, అధికారులు పంపిస్తారు, అది తప్పని అట్లా అంటారు ఎవడైనా? అదే నేను అనేది మన రైతులకి ధైర్యం నింపాలి తప్ప, అయ్యో నీకు కాదట అన్న ఇక అయిపోయిందన్న ఊకో అన్న అంటే ఏడుస్తారు, సస్తారు ఆయనతో. అందుకోసానికి ఆలోచన చేసి ఆ మెసేజ్ను వెంటనే దాని ద్వారా మనం రోజు మాట్లాడితే ఇలా వీడియోలు మస్తు పోతున్నాయి, మనవి బాగా షేర్ అవుతున్నాయి. ఇది 7 దాకా పోయిందంటే మంత్రుల దాకా పోయింది. అందుకే మంత్రులు కూడా చెప్పారు 2 లక్షల పైన వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాం అన్నారా లేదా? అనిపించిందా లేదా? ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్పినాక కూడా మంత్రుల నోటితోని ఇంకా షెడ్యూల్ వస్తుందని చెప్పించినమా లేదా? అది మన విజయమా కాదా? అది నేను చెప్పేది. అందుకే ఇప్పుడు కూడా ఈ నెల రోజులు తనలాడదాం, ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఒడ్డు దాటేదాకా ఆయన తటు అవతల నూకేసినాం అనుకో, అది అయిపోతుంది, ఇక ఫ్రీ అయిపోతాం. ఈ 10 రోజులలో ఎట్లా రైతు భరోసా పడుతుంది, అందరికి పైసలు వస్తాయి. రాకపోయా ఇది వానకాలం ఎగ్గొట్టి సరే ఇప్పుడు 2 కలిపి వేస్తాడా అని చాలా మంది ఆశపడి ఉంటాం సార్, 12,000 వేస్తాడని. అరే మస్తు అనుకున్నాం, ఎందుకంటే మోసం చేయడు ఆ రోజు, అట్లా అయింది కాబట్టి రుణమాఫీలో ఇబ్బంది పడ్డారు కాబట్టి రైతులకి వేస్తాడేమో అని ఆశపడ్డాం. ఇంకా కొన్ని పత్రికలు సార్ రైతు భరోసాకు 18,000 కోట్లు కేటాయించినారు అనగానే మనం ఏమనుకుంటామంటే ఒక కంతుకి 9,000 కోట్లు అయినప్పుడు 2 కంతులకు కలిపేస్తుండ్రేమో అట్లా అనుకున్నాం, మనం ఆశపడ్డాం. అట్లా ఆశపడుతుంది. మళ్ళీ ఆడికి వచ్చేసరికి 6,000 రూపాయలు వేస్తారు మళ్ళా. అన్న ఇంకొక వార్త వచ్చింది, మెసేజ్ వచ్చింది నాకు ఇప్పుడే. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు, ఎల్లుండి నుంచి 2 లక్షల పైన కాదు అబ్బో గది వస్తే ఇంకా నేను ఆగుతా. అబ్బా నువ్వు అది మెల్లగా చెప్తుంటున్నా, ఇంకా గట్టిగా ఎగిరెగిరి చెప్తుంటుంది. 2 లక్షల పైన షెడ్యూల్ వేయకపోయి పైసలు ఎడబడతాయి కానీ పాపం. అయితే ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు జనవరి 26న ప్రారంభించిన 4 పథకాలకు గ్రామాల వారీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 563 గ్రామాల్లో ఈ పథకాలు ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు
40 రోజుల్లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే అంటూ ఇక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అది మనకి మన జర్నలిస్టులు మిత్రులు పెట్టినరు. అండ్ అధికారుల నుంచి చేస్తున్నటువంటి కసరత్తు ఏదైతే ఉందో దాని ఇన్ఫర్మేషన్ నెలలోపు అందరికీ అయిపోతుంది ఫిబ్రవరిలో. అయితే నేను ఈ ఫస్ట్ 1 to 10th వరకు లేదా ఈ 10-15 రోజుల పడేటి ఎవరికని చెప్పినా 10 ఎకరాల లోపు కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రైతులకు పైసలు ఎప్పుడు వస్తాయని అనుమానం ఉంటుంది. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలలో కూడా ఒక వారం 10 రోజులలో పడిపోతుందన్నా మీరు ఒక 10 ఎకరాల వరకు చూడండి, 10-15 తారీఖు వరకు మీకు పైసలు వచ్చేస్తాయి. మిగిలిన 50 ఎకరాలు ఉన్న వాళ్ళకైనా సరే నెలాఖరు వరకు పడతాయి. ఇది పక్కా సమాచారం, ఉత్తగా చెప్పేది కాదు. నరేష్ అన్న ఏది ఉట్టుగా చెప్పడు, చెప్పాల్సిన అవసరమే లేదు అన్న. ఓకే సార్. ఇంకోటి సార్, మొన్న నైట్ 2 లక్షల పైన ఉన్న వాళ్ళది ఎవరన్నా కాల్ చేయండి కట్టిన వాళ్ళు అని చెప్పి మీరు తీసుకున్నారు సార్. కొంత డేటా తీసుకున్నా. అవును, డేటా తీసుకున్నావు. ఆ రోజు నేను మస్తు ట్రై చేసినా కలవలేదు, టైం అయిపోయింది, మీరు బంద్ చేసిండ్రు. అదే నాదొకటి రాసుకోండి సార్. నేను ఆగస్టు 22కి 68,000 కట్టినా సార్. నేను రాసుకుంటా అన్న, పక్క అలా పెట్టుకుంటా. ఒక్క సెకండ్ మీకు వాట్సాప్ కూడా పంపించినా సార్. నేను అదే నేను చూడలేకపోయి ఉండొచ్చు అన్న. ఇప్పుడు చెప్పి కదా దొరికినా కదా, ఇప్పుడు చెప్పు. నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు ఎల్ నారాయణ గౌడ్ సార్. ఎల్ నారాయణ గౌడ్. ఎల్ నారాయణ గౌడ్. ఏ ఊరే మనది? గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామం సార్. గద్వాల్ జిల్లా డిస్ట్రిక్ట్ వడ్డేపురం వడ్డేపల్లి మండలం సార్. అచ్చా, మండల్ వడ్డేపల్లి. ఊరు రామాపురమా? రామాపురం గ్రామం. రామాపురం. ఎంతమందికి అయిందే ఊళ్ళో ఆడ రుణమాఫీ? ఊర్లోనా సార్, ఒక్క రేషన్ కార్డుకి 1,60,000 ఉంది మా అన్నది. ఓకే, కాలే. మా తమ్ముంది 1,95,000 ఉంది, కాలేదు. మా ఇంకో తమ్ముంది 2,20,000 ఉందంటే ఆయన పైన ఉన్నాడు కాబట్టి కాలేదు. ఓకే. మా ఇంటి పక్కల వాళ్ళది 40,000 భార్యకు ఉంది, కొడుకుకి 1,00,000 రూపాయలు ఉంది. ఒకటే రేషన్ కార్డు ఉన్నందుకు వాళ్ళది కూడా కాలేదు. అయ్యో, చాలా మంది కాలేదు సార్. ఓకే. ఇప్పుడు చెప్పు, నువ్వు కట్టిన అమౌంట్ ఎంత, నీకు ఉన్న అమౌంట్ ఎంత, లోన్ ఎంత? నాకు 2,50,000 ఉంటే సార్ 18,000 వడ్డేయింది. ఓకే. 68,000 ఆగస్టు 22 తారీఖు నాడు చేపించిన కట్టేసిన. 68,000 పెయిడ్ ఆన్ ఆగస్టు 22 తారీఖు 22nd. ఓకే. ఇది ఏ బ్యాంక్? ఇది ఎస్బీఐ బ్యాంకు, శాంతినగర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, శాంతినగర్. మీ కాన్స్టిట్యున్సీ ఏమొస్తుందన్న? అలంపూర్ సార్. అలంపూర్ అంటే సంపత్ ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు ఎవరు? విజయుడు. అలంపూర్. ఎమ్మెల్సీ సల్ల వెంకటరామరెడ్డి. అదే అలంపూర్. ఓకే నారన్న, నేను ఇది రాసుకొని అందులో పెట్టుకుంటా డేటాలా. నేను ఎందుకు తీసుకున్నా అంటే నేను ఒకరితో మాట్లాడేది ఉన్నది అన్నట్టు. అయితే మాట్లాడేది పెట్టుకున్నప్పుడు వాళ్ళు డేటా అడుగుతారు బరాబర్. కట్టినరా, నీకేమెరక, నువ్వు ఏదో ఒట్టిగా చెప్పకు అని అంటారు. అన్ననాడు నేను నీకు ఫోన్ చేస్తా. అబ్బో, నీ నెంబర్ మర్చిపోయింది నారన్న. నెంబర్ చెప్పు, నీ నెంబర్ చెప్పు. 9032839736. నేను మీకు ఎన్నడైనా ఫోన్ చేస్తే ఈ నెంబర్కు మీరు ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ నాకు ఒకటి చెప్పి అలా కూడా చెప్పొద్దుగా, అంటే మళ్ళీ ఆ టైంలో తప్పొద్దు మన మాట. కొంతమంది అట్లా చెప్పి కూడా కొంత ఇబ్బంది పెడుతుర్రే. నేను అట్లా నువ్వు చేస్తున్నావు అంటలేను, కానీ అందరికి చెప్తున్నా. కట్టకుండా కట్టినామని చెప్తే రేపు పొద్దుగాల నేను బదనాం అవుతాను నడుమిట్లా అట్లా. అది అవసరం లేదు. నేనేమంటున్నా, నేను ఫోన్ చేస్తున్నా ఒకసారి కనుక ఏదైనా ఒక సందర్భంలో నువ్వు బరబ్బర్ నేను ఇగో ఈ తేదీ నాడు ఇది కట్టినా నరేషన్కి చెప్పినా అది వాస్తవం అని నువ్వు డేటా చెప్పు అంతే. ఓకేనా? దాన్ని మనం ఎట్లా ఏ సందర్భంగా చేద్దాం అనేది నేను చెప్తాను నీకు అట్లా. ఓకే సార్. ఇంకోటి సార్, కాంగ్రెస్ వాళ్ళకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే సార్, నేను ఈ 420 హామీలు చెప్పినారు కదా, దాంట్లో వాళ్ళు అన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. కొంచెము ఎట్లాగో 55,000 ఉద్యోగాలు ఇచ్చినారు కదా. అవును. ఇంకొక 55,000 ఉద్యోగాలు ఇచ్చి రైతు రుణమాఫీ ఇంకో 10,000 కోట్లు కానీ ఎక్కువ చేసి రైతు రుణమాఫీ ఉండేది కన్నా మొత్తం క్లియర్ చేసేస్తే ఆయనకు మంచి పేరు వస్తారు రాజశేఖర రెడ్డి లెక్క. అయితే ఇంకా టైం ఉన్నది. నేను ఏమంటున్నా, ఉద్యోగాలైనా సరే ఏవైనా సరే ఏదైనా సరే ఇంకొక 1-2 years వరకు మెల్లగా చేసుకోవచ్చు సార్. టైం చెప్తే అయిపోతుంది కదా. ఈ మార్చి లోపల మేము చేయలేము, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది, వచ్చే అప్పుడు ఏది బడ్జెట్ పెడతారు కదా సార్. అవును. ఆ బడ్జెట్ పెట్టినప్పుడు మళ్ళీ రైతులకు ఇంత కేటాయించి మళ్ళీ చేస్తాము, మీరేం కంగారు పడతారు. నేను అడిగేది అది. అయితే టైం పెట్టుర్రి, లేదా ఒకటి మొదలు పెడితే పూర్తనే చేయరు మొత్తం. ఒకటి మొదలుపెట్టి ఇప్పుడు రుణమాఫీ అనేది 21,000 కోట్ల కాడ ఆపేక బదులు మీరు అన్నట్టు 31,000 కోట్లు చేసేసి
చాలా మంది రైతులకు మంచి జరుగుతుండే. సో అక్కడ అయిపోయిన తర్వాత మీరు ఇది పెట్టుకొని ఉంటుంది అదే కదా ఆ సార్ నడిమిట్ల, మళ్ళీ అది కాడి అదే ఎద్దు కాడెత్తేస్తుంది చూడు నడిమిట్ల, అట్లా అది ఎత్తేస్తారు. ఇడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు రైతు బంధాన్ని మొదలు పెడతారు భరోసా. ఇదన్నా పూర్తి చేసిరా అంటే ఊర్లే వాళ్ళకి పడ్డదట వాళ్ళకి పడలేదట, అది ఒక్క ఊరికి పడుడైంది నాకు అర్థం కాలేదు. మండలానికి ఒక ఊరే నీకు వాళ్ళే ఓట్లేసిరా, మనం మేలేమా? అదే సార్ మా ఉడ్డపల్లి మండలంలో చిన్న గ్రామం సార్ కొల్దిన్ని అని, అల్కడిది చూసుకున్నట్టు ఇక మీద మీద అర్థమైంది నాకు. మాత్రమే ఇచ్చినారు. ఏమనంటే మళ్ళీ వివాదాలు లేని చోటు, వివాదాలు లేని గ్రామాలు, వివాదాలు ఎవడుపెట్టిన వివాదాలు, ఇది గతంలో ఉండేనా వివాదాలు? మరి కేసీఆర్ రైతు బంద్ చేసినప్పుడు ఎప్పుడన్నా లొల్లి పెట్టుకున్నాం మనం? పంచాయతీ ఉండే మనకేమన్నా? మనకి ఎవరితో పంచాయతీ లేదు సార్, మనం రైతులం పని చేసుకున్నా బతకాలా. మరి వాళ్ళు ఏదో చెప్పినరని ఆశపడుతున్నాం అంతకు తప్ప వేరేది ఏం లేదు. వాళ్ళు చెప్పకుండా కూడా వాళ్ళని అడిగేటోడు లేడు. ఇంకోటి ఆశ బరాబర్ పడతామన్నా, ఎందుకు పడద్దు? మన ఇంటికెళ్ళిస్తుండే ఎవడన్నా, లేకపోతే వాడు ఏమైనా అమ్మి పెడుతుండ మనకి? మరి అదే సార్ మరి బరాబర్ అడుగుతాం మనం, ఎందుకు అడగద్దు చెప్పు? మనం అడుగుతున్నాం, మన కోసం అడుగుతున్నాం. మరి సరే అన్న, ఓకే నారన్న, థ్యాంక్ యూ. ఓకే సార్.